భద్రసారి చెప్తారు, మీరు గమనించుకోండి. ఒక వంట చేసినా ఒక జాని చేస్తే అద్భుతంగా ఉంటుందంటారు. భద్రసారి ఎన్నోసార్లు అన్నారు ఆ మాట. ఒక్కొక్కసారి ఆయన భోజనం చేయాలంటే జానులే వండాలంటారు కూడా. ఎందుకంటారు? ఒక జాని ఈ మేనుకు విలువివ్వడు. ఈయన భగవంతుడు అండు, ఈ మేను గొప్పది అండు, లోన నేనుగాడి వల్ల అయిందనుకుంటాడు. ఈ సత్యం ఒక జానికి తెలుసు. అందుకే వాడెప్పుడు కూడా సత్యంలో జీవిస్తాడు ఒక జాని. అందుకే ఆయన అంటారు, ఒక జాని చేస్తే ఏ పనైనా. మరి పత్రిసారి అనడమే కాదు, గమనించండి, యోగసు కర్మసు కౌశలం అని వస్తుంది భగవద్గీతలో. అవునా కాదా? అంటే ఒక యోగి ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే యోగసు కర్మసు కౌశలం అని భగవద్గీత చెప్పింది మనకి. ఒక యోగిగా ఏ పని చేయి అద్భుతంగా ఉంటుంది. ఒక యోగి కానప్పుడు చేద్దామని ప్రయత్నించిన విఫలముడు. యోగి కానివాడు తేడా ఏంటి అంటే, యోగి అయిన వాడు ఆత్మే భగవంతుడు అనుకుంటాడు. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనుకుంటాడు యోగి. నాలో ఉంది ఆత్మ, ఈ సృష్టి అంతా ఆయనే కాబట్టి ఆయనలోనే నేను ఉన్నాను.